ఓకే ఓకే మోహన్ రెడ్డి గారు ఓకే 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 ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తానని చెప్పారు ఆయన చేయకపోతే అప్పుడు మాట్లాడదాం మీరు చెప్పిందంతా ఓకే మీరు వైసీపీ వాళ్ళు కాదు సార్ వినండి సార్ ఓకే ఓకే సార్ వినండి సార్ ఇప్పుడు మీరు ఏమన్నారంటే వైసీపీ వాళ్ళని ఏదో చేయాలనేసి మేడం ఉండండి వైసీపీ వాళ్ళని ఏదో చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అలా అన్నారు అంటే ఏంటి వైసీపీ వాళ్ళు ఎక్కువగా ఉన్నారంటారా మరి ఈ స్మగ్లింగ్ లో ఏంటి మీ అర్థం నాకు అర్థం కాల మాది వైసీపీ 5 ఏళ్ళు రాజు గారు 5 ఏళ్ల ప్రభుత్వమే 15 ఏళ్ళ ప్రభుత్వం వాళ్ళు ఉన్నారు చెప్పు వాళ్ళకి చెప్పు ఆ మాట మా వాళ్ళు కాదు ఉండేది వాళ్ళు ఉంటారో ఉండే వాళ్ళని తీసుకురాగలిగే సత్తా ధైర్యం దమ్ము ఉందేమో చెప్పు మనం ఓరు గడిపి తిరిగి వచ్చాడు తిరుగుతానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పిలిపించి కూర్చోగా నీకెందుకు ఇట్లాంటివన్నీ అంటే ఇంటికి కూర్చున్నాడు సీత చిప్పు చేసినప్పుడు ఎవరు ఉన్నింది వైసీపీ మీద కదా ముందు చెప్పిందంతా వైసీపీ చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు చంద్రశేఖర్ రెడ్డి గారు ఇదంతా స్మగ్లింగ్ చేస్తున్నారు తీసుకొస్తారు జప్తు చేస్తారంటే చూడండి మరి చాలా మంది ఉన్నారు ఇప్పుడు మీ పార్టీకి సంబంధించి ఇందాక పెద్దిరెడ్డి రవికిరణ్ గారు చెప్పారు కొల్లం గంగిరెడ్డి గారు మీ జిల్లానే అనుకుంటా బహుశా మీ కడప జిల్లానే కొల్లం గంగిరెడ్డి గారిని మారిషస్ కి పోయి పట్టకొచ్చింది టీడీపీ వాళ్ళే సార్ కొల్లం గంగిరెడ్డి గారిని మారిషస్ కి వెళ్ళి పట్టకొచ్చింది టీడీపీ వాళ్ళే సార్ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే తీసుకొచ్చారు కొల్లం గంగిరెడ్డి చాలా కింగ్ పిన్ అని చెప్పి పేరు అంటే కోర్టుగా సార్ కేసులు నడుస్తుంటాయి కదా సార్ కోర్టుగా సార్ కోర్టులుగా సార్ చూడాల్సింది ఇప్పుడు బాబా హత్య కేసు కోర్టు ఏ విధంగా చూస్తుందో దీన్ని కూడా అంతే ఇది కూడా కోర్టు చూస్తాయి ఓకే సార్ వస్తాం ఉదయ్ కిరణ్ కేసు ఏ విధంగా చూస్తుందో ఇలాంటివన్నీ కేసులు చూసేది కోర్టులే సరే ఇప్పుడు ఇప్పుడు అలాంటి కేసుల గురించి మనం మాట్లాడితే అదే ఎర్రచందనాన్ని నేను స్మగ్లింగ్ అడ్డుకుంటాను స్వామి అంటే పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫ్లైట్ లో వచ్చాడు పవన్ కళ్యాణ్ ఇంకో చోటకి వెళ్ళొచ్చు కదా ఎర్రచంద్ర స్మగ్లింగ్ గురించి మాట్లాడుతున్నారు విధానపరమైనటువంటి అంశాలు మాట్లాడండి మోహన్ రెడ్డి గారు ఎస్ నిజమే ఎర్రచంద్ర స్మగ్లింగ్ అడ్డుకోవాలంటే టాస్క్ ఫోర్స్ ని బలోపేతం చేయండి పోలీసులను నియమించండి లేకపోతే వినండి సార్ విధానపరంగా మాట్లాడండి మీరు స్టార్ట్ చేసాం కానీ పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫ్లైట్ పవన్ కళ్యాణ్ షూస్ పవన్ కళ్యాణ్ ప్యాంట్ షర్ట్ పవన్ కళ్యాణ్ లుక్స్ పవన్ కళ్యాణ్ కళ్ళద్దాల గురించి కాదు కదా ఈ డిబేట్ పెట్టింది ఆయన లుక్స్ గురించి మనం చర్చ కాదు కదా ఇది విధానపరమైన అంశాలు ఎర్రచందనం స్మగ్లింగ్ ఎలా జరుగుతుంది దాన్ని ఎలా అడ్డుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంది కడప జిల్లాకి సంబంధించి ఎర్రచందనం ఎక్కువగా విస్తరించి ఉన్నటువంటి ప్రాంతం నుంచి వచ్చిన మీరు ఏ విధమైనటువంటి సలహాలు ఇస్తారు అవిస్తే బాగుంటుంది సార్ మోహన్ రెడ్డి గారు నేను చెప్పింది కరెక్ట్ గా సార్ అవి మాట్లాడుతూ ఉంటున్నా నేను కాదు మోహన్ రెడ్డి గారు అవి మాట్లాడుతూ ఉంటున్నా నేను కాదు కదా అయ్యో నేను ఎక్కడ ఎస్ మీరు చెప్పింది కరెక్టే పవన్ కళ్యాణ్ చాలా అద్భుతంగా కనిపించాడు పవన్ కళ్యాణ్ ప్యాంట్ షర్ట్ సూపర్ గా ఉంది అడవిలోకి వెళ్ళేటప్పుడు పంచర్ షర్ట్ వేసుకొని బాగు అడవిలోకి పోయేటప్పుడు దానికి అనుకూలంగా వెళ్తాము మనం టపాసులు కలిచాం కదా అలా ఉండదు అనమాట అడవిలోకి వెళ్ళేటప్పుడు అలాంటి డ్రెస్ తోనే పోతారు సార్ ఒక్క నిమిషం ఓకే కానీ సార్ ఒక్క నిమిషం ఉండండి సార్ మోహన్ రెడ్డి గారు సబ్జెక్ట్ మాట్లాడండి సార్ అంటే పవన్ కళ్యాణ్ గురించి మనకి ఎందుకు చెప్పండి కాదు సార్ పవన్ కళ్యాణ్ ఎమర్జెన్సీ కాదు స్పెషల్ ఫ్లైట్ గురించి నేను మీకు వివరాలు ఇస్తా ఇప్పుడు స్పెషల్ ఫ్లైట్ ఎవరిది స్పెషల్ ఫ్లైట్ కి డబ్బులు ఎవరు ఇచ్చారు మీ రాష్ట్ర ఖజానా నుంచి దోచుకున్నారా లేకపోతే ఉండండి సార్ ఉండండి మోహన్ రెడ్డి గారు మీకు ఇప్పుడు డాక్యుమెంట్ పంపిస్తా పవన్ కళ్యాణ్ గారు పర్యటించిన ఫ్లైట్ ఎవరిది ఆ ఫ్లైట్ కి డబ్బులు ఎవరు కట్టారు మీకు పంపిస్తా అది ప్రభుత్వ నిధుల నుంచి వెళ్ళిందా లేదా అని చూపిస్తా మీకు ఇప్పుడు 2 నిమిషాలు ఆగండి సార్ డిబేట్ అయ్యే లోపల మీకు పంపిస్తాను నేను మీకు పంపిస్తా అరే మీకు సాక్ష్యం చూపిస్తాను వెయిట్ సార్ మీకు సాక్ష్యం చూపిస్తాను సార్ కాదు ఎస్ మాకు ఇదే పని ఎక్సెల్ కొట్టుకుంటుంటాం ఆగండి సార్ ఆగండి సార్ మేము రెడీగా కాదు వాస్తవాలు చూపిస్తాం మనం బొమ్మలు చూపించాం సార్ మోహన్ రెడ్డి గారు బొమ్మలు చూపించే రకం కాదు వాస్తవాలు చూపించే రకం ఇక్కడ బొమ్మలు చూపించాం కథలు చెప్తాం ఏదో ఉన్నది ఏమార్చాం ఇక్కడ వాస్తవాలే చెప్తాం డాక్యుమెంట్ ఎవిడెన్స్ చూపిస్తాం మీకు ఓకేనా ఒక్క నిమిషం సార్ యూరప్ వెళ్ళేదానికి సార్ యూరప్ లో ఉన్న కుటుంబ సభ్యుల కోసం ఇక్కడ నుంచి ఎంతమంది సెక్యూరిటీ ఆఫీసర్స్ ని మీరు స్పెషల్ ఫ్లైట్ లో పంపించారో లెక్కలు చెప్తే బాగుంటది ఇంకా ఆగండి ఒక్క నిమిషం ఆగండి స్పెషల్ ఫ్లైట్ ఖర్చుల గురించి మీరు మాట్లాడొద్దు దయచేసి ఒక్కసారి ఆగండి వాస్తవాలు ఉన్నాయి ఇంటికి ఖర్చు కోసం 8 కోట్లు పెట్టి భూములు కొనుక్కున్న వాళ్ళు మీరు మాట్లాడుతున్నారు ఇక్కడ ఆగండి ఒక నిమిషం ఆగండి మోహన్ రెడ్డి గారు ఆగండి మీరు ఖర్చుల గురించి మీరు మాట్లాడొద్దు ఆగండి ఒక నిమిషం ఆగండి సార్ ఒక్క నిమిషం ఆగండి సార్ మీతో నాకు ఒక నిమిషం ఆగండి
ఆగు ఇప్పుడు ఆగండి సార్, ముగ్గురు ప్లీజ్ ఆగండి. మాట్లాడతారు కదా, నువ్వే మొత్తం అంతా మెత్తలో కల్పించేసి నువ్వే నీతులు తప్పులు అన్ని నువ్వే చెప్పుకుంటే ఎట్లా? మొత్తం నువ్వే చెప్తున్నాడు. లేదు లేదు లేదు, నేను కాముగా కూర్చోనుంటా. మీరు కూర్చొని పవన్ కళ్యాణ్ గురించి మంత్రాలు చదువుతుంటే నేను కూర్చోనుంటా. ఉండండి ఒక నిమిషం. వాస్తవాలు మాట్లాడినా కూడా మీకు ఎక్కకపోతే నేనేం చేయాలా? ఒక్క నిమిషం. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే నువ్వు నా మీద వాళ్ళతో నువ్వురా ముందు నువ్వు చూసినా అన్ని కరెక్ట్ గా. ఒక్క నిమిషం నువ్వు అని మాట్లాడొద్దు. ఓకే, నేను మీరు అని సంబోధిస్తున్నప్పుడు మీరనే సంబోధించాలి. చాలా మంది చూస్తున్నారు. మీరు నేను ఫోన్ లో కాదు మాట్లాడుకునేది. ఒక పద్ధతి, ఒక గౌరవం, ఒక డిబేట్ కి ఒక ప్రణాళిక చాలా ఉంటాయి. అవి కూడా తెలుసుకోవాలా మనం. ఉండండి ఒక నిమిషం ఉండండి. వేణుగోపాల్ రెడ్డి గారు వస్తాను సార్. ఇప్పుడే మాట్లాడారు, ఇప్పుడే చూసా మీ గౌరవం. నువ్వు అన్నారు ఇప్పుడే, నువ్వు అన్నారు ఇప్పుడే, ఆకు అన్నారు మీరే. ఆగండి 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 ఒక నిమిషం ఆగండి సార్. ఒక్క నిమిషం ఉండండి సార్. నేను సబ్జెక్ట్ ఇవ్వాలి కదా, మరి నేను ఎందుకు ఇక కూర్చోండి మీరు మాట్లాడుకుంటా. సరే ఒక నిమిషం. వేణుగోపాల్ రెడ్డి గారు, వేణుగోపాల్ రెడ్డి గారు రియాక్ట్ అవ్వండి సార్ ప్లీజ్. మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. సరే, ఇప్పుడు మనకి ఏంటంటే విధానపరమైనటువంటి అంశాల గురించి మాత్రమే చర్చ జరగాల. అసలు ఏంటి, అసలు ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ అడ్డుకునేందుకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అవకాశాలు ఏంటి, వాటి మీద దృష్టి పెట్టకుండా డైరెక్ట్ ఆపరేషన్ కగారు లాంటి వాటికి వెళ్తే వచ్చేటటువంటి సమస్యలు ఏంటి, వీటి మీద చర్చిద్దాం ప్లీజ్. ముందుగా ప్యానెల్ ఉన్న సభ్యులందరికీ నమస్కారం, ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ నమస్కారం. ఇక్కడ గుమ్మడికాయల దొంగ ఎవర్రా అంటే భుజాలు నడుపుతున్నట్టుంది మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాట. ఇక్కడ ఒకటి చెప్పాలా, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు పర్యాటక శాఖ మంత్రి, అటవీ శాఖ మంత్రి అయిన తర్వాత ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నేను కడప జిల్లా వాసినే, నాకు తెలుసు తిరుపతి, రాజంపేట, రైల్వేకోడు ప్రాంతంలో ఎన్ని సంవత్సరాల నుంచి రెడ్ శాండిల్ స్మగ్లింగ్ జరుగుతుంది, ఆ రెడ్ శాండిల్ స్మగ్లింగ్ ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, ఎంతమంది వేల కోట్లు సంపాదించుకున్నారని చెప్పి జగమెరిగిన సత్యం. దాంట్లో మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ రోజు ఏదో కొత్తగా చెప్పింది లేదు. మోహన్ రెడ్డి గారికి ఎందుకు అంత కోపం వస్తుందంటే వైఎస్ఆర్సీపీ నాయకులే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. వైఎస్ఆర్సీపీ నాయకులు డబ్బులు సంపాదించింది చిత్తూరు జిల్లాలో ఒక మెయిన్ లీడర్ పేరు చెప్తే బాగోదు కానీ ఆ లీడర్కి ఎన్ని వేల కోట్లు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, వాళ్ళ కొడుకు ఈ రోజు లిక్కర్ స్కాములు చేసి ఎన్ని వేల కోట్లు సంపాదించినాడు. అట్లా ఈ రోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎంతమంది ఎర్రచందనం స్మగ్లింగ్ చేశారో వాళ్ళకి తెలుసు కాబట్టే ఈ రోజు వాళ్ళ భయంతో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. మీరు నిజంగానే సబ్జెక్ట్ ఉంటే, సబ్జెక్ట్ మాట్లాడిన ఆలోచన ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఏ ఫ్లైట్ వెళ్తే మీకు ఎందుకు, ఆయన మీ సొంత డబ్బులు పెట్టించినారు ఏమన్నా? లేదు కదా, ఆయన స్వతహాగా వెళ్తున్నాడు, ఆయన స్తోమత ఉంది, ఆయన పెట్టుకుంటాడు ఫ్లైట్. ఈరోజు గవర్నమెంట్ సొమ్ముతో ఫ్లైట్ బుక్ చేస్తున్నట్టు ఎక్కడ మీకు ఆధారాలు ఉన్నాయా? లేవు. మీరు ఎంతసేపు ఏంద్రా అంటే టాపిక్ ని డివైడ్ చేయాలా, ఫ్యాక్ట్స్ ని ప్రజలకు తెలియకూడదు. ఈ రోజు మీరు చేసిన ఎర్రచందనం స్మగ్లింగ్ బయటకు వస్తుంది. మీ మెయిన్ నాయకులు ఎవరైతే ఉన్నారో చిత్తూరు జిల్లా ప్రాంతంలో, అన్నమయ్య జిల్లా ప్రాంతంలో వాళ్ళ పేర్లు బయటకు వస్తాయని భయంతో ఈ రోజు మీరు ఇట్లాంటి మాట్లాడి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి మీద కామెంట్ చేస్తున్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ఈ రోజు ఏంటంటే కూటమి ప్రభుత్వం ఎర్రచందనం స్మగ్లర్ల మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడానికి ప్రిపేర్ అవుతుంది. దానిలో భాగంగానే వాస్తవ పరిస్థితి తెలుసుకోవడానికి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళారు. ఎందుకంటే గతంలో ఎవరు అటవీ శాఖ మంత్రిగా ఉన్నారో, పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారో మనం చూసాం. వాళ్ళ ఏమంటారు, వాళ్ళ చేతుల్లోనే, వాళ్ళ కనుసనలోనే ఎంతమంది స్మగ్లర్స్ చేశారో. ఎందుకంటే ఈ రోజు ఒక పాయింట్, ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయండి రాజు గారు. ఒకటి ఏంటంటే ఫస్ట్ థింగ్ ఎర్రచందనం స్మగ్లింగ్ కంట్రోల్ చేయడం ఒకటైతే, రెండోది ఆ ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారా కొన్ని వందల కుటుంబాలు నష్టపోతున్నారు. ఈ రోజు రైల్వే కోడూరు, రాజంపేట, తిరుపతి అయి ట్రైబల్ ప్రాంతాల్లో ఉన్న, మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అన్యం పుణ్యం తెలియని వాళ్ళని ఈ రోజు వీళ్ళు ఇచ్చే 10 రూపాయల డబ్బులకి వాళ్ళు దాసోహం అయిపోయి వీళ్ళు ఇచ్చే చిల్లర ఏమంటారు లిక్కర్ అవ్వచ్చు, లేకపోతే ఇంకో మటన్ చికెన్ పెట్టి వాళ్ళని అడవుల్లోకి పంపించి శేషాచలంలో ఉన్న మనకు ఖనిజ సంపద లాంటిది ఎర్రచందనం. ఎందుకంటే ఆ ప్రాంతం నుంచి వచ్చాను.